నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సెల్ ఫోన్ కొంతమంది లక్కీ నెంబర్ కింద కొన్ని నెంబర్స్ని తీసుకుంటూ ఉంటారు. న్యూమరాలజీ ఈ నంబరింగ్ దానికి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తుంది అసలు? ఈరోజు అతి ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. సెల్ ఫోన్ నంబర్లు తీసుకునేటప్పుడు ఏ నంబర్లు వస్తే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 1 సిరీస్ లక్కీ, 5 సిరీస్ లక్కీ. సో 5 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 5 సిరీస్ లక్కీ, 1 సిరీస్ లక్కీ. ఇలా ఒక్కొక్క సిరీస్లో పుట్టిన వాళ్ళకి 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళకి ఒక నంబర్ లక్కీ అయితే 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి ఇంకో నంబర్ లక్కీ. సో అందరికీ కలిపి 1 to 9 సిరీస్ వాళ్ళకి అన్లక్కీ నంబర్స్ ఏమేమి ఉన్నాయో, ఏ నంబర్ మొత్తం 10 నంబర్లు కూడితే ఏ నంబర్ రాకూడదో, ఏ నంబర్ వస్తే మనకు కష్టాలు తప్పవు, ఆ ఫోన్లో సంభాషణలో కొట్లాటలు తప్పవు. సో అన్ని రాంగ్ న్యూస్లు, చెడు వార్తలు అండ్ లాసులు, కష్టాలు ఇనే ఏడుపులు, కొట్లాట్లు ఉండే ఫోన్ నంబర్స్ ఏంటో చెప్తాను. సెల్ ఫోన్లో 10 నంబర్స్ ఉంటాయి కదా, ఈ 10 నంబర్లు కూడితే 27వ నంబర్ రాకూడదు. సో 27వ నంబర్లో ఫోన్ ఉంటే ఇనిషియల్గా అప్పున్న లైఫ్ లాంగ్ డౌనే ఉంటుంది. హీరో ఉదయ్ కిరణ్లో 27 నంబర్ ఫస్ట్ అప్పు ఉంది, మళ్ళీ డౌన్ అయిపోయారు. హీరో సుశాంత్ సింగ్ 27 నంబర్ సూసైడ్, ఉదయ్ కిరణ్ 27 సూసైడ్, టీవీ యాక్ట్రెస్ శ్రావణి 27 సూసైడ్, ప్రత్యుష గరిమెల ఫ్యాషన్ డిజైనర్ 27 సూసైడ్. ఈ 27 ఇనిషియల్గా లేపి కింద కొట్టే నంబర్. ఇట్ ఈస్ అ నంబర్ ఆఫ్ మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సూసైడ్. సో మొత్తం 10 నంబర్లు కూడితే 27వ నంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ వాడేవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. దే మే గో ఫర్ ఈవెన్ సూసైడ్స్ ఆల్సో. సో 27 నంబర్ ఇస్ బ్యాండ్. సో సెకండ్ అన్లక్కీ నంబర్, ఈ 10 నంబర్లు కూడితే 31 నంబర్ రాకూడదు. ఈ 31 నంబర్ వస్తే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, కష్టం ఎక్కువ అవుతుంది. ఈ 31 నంబర్లో చెడు వార్తలు లైక్ చావు వార్తలు, చెడు వార్తలు, యాక్సిడెంట్ వార్తలు ఎక్కువ వినాల్సి వస్తుంది. 31 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ డెత్ నంబర్. సో 10 నంబర్లు కూడితే 31 నంబర్ రాకూడదు. థర్డ్ అన్లక్కీ నంబర్, 10 నంబర్లు కూడితే 33వ నంబర్ రాకూడదు. 33వ నంబర్ని బలిపశు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. ఈ 33వ నంబర్లో ఫోన్ నంబర్ ఉందంటే ఎవరు ఏమడిగినా ఇచ్చేస్తాం. బావా 10,000 కావాలి, ఫోన్పే చేసేస్తాం అంటే అందరినీ మన అనుకున్న నంబర్ 33 నంబర్. అందరూ మన దేవుడు లాంటి నంబర్. బట్ ఈ కాలం కలికాలంలో ఈ నంబర్ చెల్లదు. సో 33 నంబర్లో అందరూ వాడుకుంటారు, మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు. సో 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, బలిపశు నంబర్ అంటారు. కాబట్టి ఈ 33 నంబర్ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ నంబర్ 36 నంబర్. 36 నంబర్ అంటే 3 జూపిటర్ దేవతల గురువు, 6 వీనస్ రాక్షసుల గురువు. సో 3, 6 పక్కన కూర్చుంటే ఆ మనిషి ఎవరైతే ఆ 36 నంబర్ ఫోన్ వాడుతున్నారో అతని జీవితం, ఆరోగ్యం, కాపురం సర్వం పాడైపోతాయి. డిస్ట్రక్షన్ ఆఫ్ హెల్త్, వెల్త్, రిలేషన్. సో 36 నంబర్ అనేది అత్యంత ప్రమాదకరమైన నంబర్. ఈ నంబర్ వాడే వాళ్ళకి కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. కష్టపడేదానికి ఎప్పుడు ఫలితం ఉండదు. సో 36 షుడ్ బి బ్యాండ్. తర్వాత 45 నంబర్. 45 నంబర్ అంటే నెత్తి మీద గుడ్డ, దివాలా, బ్యాంక్రప్సీ, అప్పుల పాలైపోవడం. సో ఈ నంబర్ వాడేవాళ్ళు వ్యాపారం చేస్తే లాస్, ఎవరితోనైనా డీలింగ్స్ చేస్తే లాస్, కొట్లాట్లు, సంఘంలో చెడ్డ పేరు తెచ్చుకోవాలి, నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి. 45 నంబర్ వద్దు. నెక్స్ట్ అన్లక్కీ నంబర్ 48 నంబర్. 48 నంబర్ అంటే 4 + 8 12. 12 అంటే తల కిందల జీవితం. సో ఆ నంబర్లో అన్ని రివర్స్లు ఉంటుంటాం. సరే జాబ్ వచ్చింది అని ఫోన్ రావాలనుకోండి, మీకు జాబ్ రాలేదు. సో గుడ్ న్యూస్ రావాలంటే బ్యాడ్ న్యూస్లు అండ్ ఈవెన్ హెల్త్ పాడైపోతుంది. సో 48 నంబర్ వాడితే హెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి, డబ్బులు పాడవుతాయి, అన్ని రాంగ్ న్యూస్లు వింటాం.
మనం అనుకున్న దానికంతా వ్యతిరేకంగా వస్తుంటాయి. సో నెక్స్ట్ అన్లక్కీ నంబర్ 57. ఈ 57 నంబర్ సెల్ ఫోన్ నంబర్ అన్ని 10 నంబర్లు కూడితే వస్తే ఒక గుండెలో 3 కత్తులు. సో ఈ ఫోన్లో ఉండేవాడు ఎప్పుడు బాధలో, లవ్ ఫెయిల్యూర్లో, హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్లో ఉండాలి. సో అతనికి ఆనందం అనేది ఉండదు. సో ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో 57 ఈస్ వెరీ వెరీ డేంజరస్ నంబర్. అండ్ ద లాస్ట్ డేంజరస్ నంబర్ 63. 36 అన్నాం కదా, 36 అంటే 3 పక్కన 6 కూర్చుంది. 63 అంటే 6 పక్కన 3, 6 శుక్రుడు, వీనస్, 3 జూపిటర్. 3 పక్కన 6 కూర్చున్న, 6 పక్కన 3 కూర్చున్న దేవతలు రాక్షసులు పక్క పక్కన కూర్చుంటే రణరంగం అయిపోతుంది. వాళ్ళు కొట్లాడుకుంటారు. ఆ మనిషి ఎవరైతే ఆ ఫోన్ వాడుతున్నారో వాళ్ళ లైఫ్ అస్తవ్యస్తం అయిపోతుంది. దిల్ బి గోయింగ్ ఇన్ టు డార్క్నెస్, చీకట్లోకి వెళ్ళాలి. జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఈ 63 నంబర్ వాడే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది. చీకట్లోకి వెళ్ళిపోవాలి, అప్పులు పాలైపోవాలి, హెల్త్ పాడు చేసుకోవాలి. సో సెల్ ఫోన్ తీసుకునేటప్పుడు నేను చెప్పిన నంబర్లు ఉండొద్దు. బట్ ఏ డేట్ ఆఫ్ బర్త్కి, బర్త్ మంత్ ఇయర్కి, బర్త్ నంబర్ డిస్ నంబర్కి ఏ నంబర్ లక్కీయో ఆ నంబర్ వాడుకుంటే ఆ సెల్ ఫోన్లో కాన్వర్జేషన్స్ ఆనందంగా ఉంటాయి. చాలా ఆనందంగా మాట్లాడుకుంటాము, గుడ్ న్యూస్లు వస్తుంటాయి, అన్నీ హ్యాపీగా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఈ ప్రోగ్రాంలో ఏ నంబర్స్ వద్దో చెప్పాను. ఈ నంబర్ లేకుండా చూసుకోండి, ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు అండ్ ఒక రైట్ టైంలో ఒక రైట్ ముహూర్తం ఏదైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సాప్ చేస్తున్నారు. నేను మీ పేరులో బలం ఎంత ఉందో చెప్పడానికి ముఖ్య కారణం, ప్రతి ఒక్కరూ పేరులో బలం 100కి 100% పెట్టుకోవాలి. ఒక చక్కటి లైఫ్ అంటే 100 అంటే ఆయుష్ 100, పేరు 100, కీర్తి 100. సో పర్సెంట్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. సో కొంతమంది చక్కగా ఉంటారు 40 years, సడన్గా దే మే మీట్ విత్ యాక్సిడెంట్, సడన్ కొలాప్స్, సడన్ డెత్. కారణం రాంగ్ నంబర్స్. న్యూమరాలజీ ఈజ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ. సో భవిష్యత్తులో మీకు ఏ కష్టం రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చా, రిలేషనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా. సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లం స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా, పేరులో బలం బాగుందా లేదా, బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, చక్కగా ఉంది. పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు, మీకు అన్నీ కూడా శుభాలే. సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు, 30% పవరే ఉంది అంటే 70% నెగిటివ్ పవర్. సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి. సో చెప్పే వరకు, పేరు ఎలా ఉందో చెప్పే వరకు వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం 1 time ఫీ ఉంటుంది. దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మై ఆఫీస్ నంబర్స్. ఈ నంబర్స్లో ఏ నంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా, లేదు ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను. సో మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్స్కి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో ఈ 3 నంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు 24 hours లోపల రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని SMS చేయకండి. వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి. నేను వరుసగా వస్తాను, 24 hours లోపల అందరికీ ఫినిష్ చేస్తాను. ఇంగ్లీష్లో మాత్రమే వాట్సాప్ చేయండి.
తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో వాట్సాప్ చేయకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక, నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి. నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి. 37 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది. సో బాలేదన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. చిన్న పిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి. రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం 100 నంబర్లో 11 నంబర్సే రాంగ్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులవుతుంది. 13వ నంబర్ అకాల మృత్యు, సడన్ డెత్ నంబర్, దివ్యభారతి 13 నంబర్. 16 నంబర్ సడన్ కొలాప్స్ నంబర్, పైనుంచి పడిపోవడం, సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత 16. 18 డైవర్స్ నంబర్. సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక కుటుంబంగా ఉండాలి, అది వేరేగా ఉండాలి, విడివిడిగా ఉండాలి. 18 నంబర్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 19 నంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ అ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం. సో 27 డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 and 31 డెత్ నంబర్. 33 నంబర్ బలి పశువు నంబర్. 36 నంబర్ అస్తవ్యస్తమైన జీవితం. 48 నంబర్ రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 63 చీకట్లోకి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం, సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం. ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు 50% బాగున్నట్టే. సో ఇక్కడ కామన్గా చూస్తే 100కి 70 మందికి ఈ 11 నంబర్లే ఉంటాయి. ఒక సిటీ తీసుకుంటే ఎలా అయితే పెద్ద బిల్డింగ్స్ ఒక 10% ఉంటాయి, ఒక 20%, 30% మిడిల్ క్లాస్ ఉంటాయి. చిన్న ఇల్లులో ఒక 40-50% ఉన్నట్టు ఇవి నంబర్లు కూడా అలాగే ఉంటాయి. మంచి నంబర్స్ ఒక 10 నుంచి 20 మందికి మంచి నంబర్స్, రాంగ్ నంబర్సే ఉండవు. 100 మందిలో 10-20 సూపర్గా ఉంటాయి. 20-25% విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నంబర్స్, మిగతా అందరికి రాంగ్ నంబర్స్ ఉంటాయి. సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేను అవి క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని ఆ రాంగ్ నుంచి బయటపడండి. ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి. నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.